కాంగ్రెస్ ముక్తి భారత్ అనే ఉదాహరణ తీసుకొచ్చి, అంటే మీరు పబ్లిక్ సెక్టర్స్ కూడా ముక్తి భారతే. ఎందుకు? ఒకవేళ పబ్లిక్ సెక్టర్ రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు దానిలోకి వస్తారు. సో అసలు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ రాకూడదు కాబట్టి ఉన్నదాన్ని పెరిగి అవతల పడేయాలి. ఈ క్రమంలో నడుస్తున్నటువంటిది లాసుల్లో పోతుందని ఒక పుకారు పుట్టించి దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి, మీరు ఇందాక ఒక మాట 32 డిపార్ట్మెంట్లని ప్రైవేట్ చేయడం కోసం నేను అడుగుతూ ఉన్నా. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్, ఐఐటి ప్రోడక్ట్స్, ఉస్మానియా ప్రోడక్ట్స్, జేఎన్టీయూ ప్రోడక్ట్స్, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంజనీర్స్ మా బ్యాచ్ వాళ్ళకి 5 ఉన్నారు. మేమందరం పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తీసుకుని ఈపీ సింగ్ పీరియడ్లో 84-88 బ్యాచ్ నేను ఈపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టర్స్లో ఉన్న బ్యాక్లాగ్ వేకెన్సీస్లో నేను ఒక నెల మొత్తం ఒక 7-8 పబ్లిక్ సెక్టర్స్కి ఎగ్జామ్కి అటెండ్ అయితే రిజల్ట్ 5 పబ్లిక్ సెక్టర్లో మేము క్వాలిఫై అయ్యాం. కాదు సార్, ఇప్పుడు ఇక్కడేమో ఇట్లా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి వస్తున్నాను సార్. ఇక్కడ నేను వస్తున్నాను. ఇక్కడ ట్రిక్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పగబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక 13 జిల్లాలతో ఏర్పడినటువంటి తెలంగాణని ఆంధ్రాన్ని విడగొట్టిన తర్వాత ఒక చిన్న ముక్క, ఒక 25 మంది ఎంపీలు, అంతే కదా, పెద్ద లెక్కే ఉంది. 42 మెంబర్స్. ఆంధ్రప్రదేశ్ అంటే 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అదంతా పోయింది, 25కి వెళ్ళిపోయింది. 25 మంది ఉంటే ఎంత? తమిళనాడు నుంచి కొనుక్కోవచ్చు, మహారాష్ట్ర నుంచి కొనుక్కోవచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ ఉన్నాయి కదా, మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నారు. ది పొలిటికల్ పవర్ని కట్ చేశారు. ఇక్కడ అయినా సరే మనం ఆట ఆడాలి, చేతులు ఎత్తేసారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు చెప్తాను, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందే మాట్లాడు, వీలైతే మీరు ఏంటి సార్ నేను చెప్తాను, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ఏం చేయాలి, వాళ్ళలో చిత్తశుద్ధి లేదట, వాళ్ళు 8 గంటలు పని చేయట్లేదట, వాళ్ళు పొద్దున్న పోయి క్యాంటీన్లు అన్నదని నిద్రపోయి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కార్మిక సంఘాల్లో చిత్తశుద్ధి లేదు. భారతదేశ వ్యాప్తంగా నీకు లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ దెబ్బ కార్మిక సంఘాల మీద పడిపోయింది. నీకు యూనియన్స్ అనే పవర్ తగ్గిపోయింది. యూనియన్స్ ఇప్పుడు పోరాటం చేసే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఈయన ఎలక్షన్ ముందు ఇదే కార్మిక సంఘాలతో మాట్లాడాడు కదా, ఇలా ఎగరేసి నేను మీకు తోడుగా ఉంటా, నీకు సెంట్రల్ ఢిల్లీ మెడలు ఉంచుతాను. నిన్నేమన్నాడు తెలుసా? ఢిల్లీ మెడలు ఉంచుతావని ఇక్కడ అంటారు కానీ కొంతమంది, ఢిల్లీలో మెడలు ఉంచాలంటే మన వల్ల కాదు. ఢిల్లీ ఈజ్ ఢిల్లీ. అక్కడ పోయి మనం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఇస్తామంటే ఎవరు తీసుకోరు. నక్షల్లో చెప్పాలి వాళ్ళకి. వాళ్ళంట అంతా ఒక 2 నిమిషాల్లో విని వాళ్ళు ఏమంటారంటే వీ లుక్ ఇంటూ ఇట్ అంటారండి. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాటు ఎట్లా ఆపాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఆపింది వీళ్ళకి అసలు తెలియట్లా. అట్లీస్ట్ ఆయన ఎక్కడ స్విచ్ నొక్కాలో అక్కడ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు స్విచ్ దగ్గర పోతే వీళ్ళకి షాక్ కొడతారని భయపడిపోయి దూరం ఉండిపోయి కార్మికుల మీద విఆర్ఎస్ అట. ఇప్పుడు విఆర్ఎస్ తీసుకునే వాళ్ళు అది వాళ్ళ ఇష్ట ప్రకారం తీసుకుని వెళ్తున్నారట. చాలా నిన్న ఎంత అసందర్భంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ గురించి, విఎస్పీని గురించి అసలు తెలుసో తెలీదో నాకైతే అర్థం కావట్లేదు. అతను ఎలక్షన్ ముందేమో నేను వీరుణ్ణి, అవసరమైతే నేను నిలబెడతాను, పోరాట పట్టుకుంటే మీరు నిలబడండి, మీతో పాటు నేను వస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ మెడల్లో వంచడం మా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఊరికేట చెప్తారేమో అక్కడ చేయలేరు, వాళ్ళ దగ్గర మనం ఒక మెమోరాండం చదవడానికి టైం ఇవ్వరు, వాళ్ళు మరి వీళ్ళు లుక్ ఇంటూ ఇటు అక్కడ పెట్టుకోమంటారు. అమిత్ షా అంటే ఏమనుకున్నారు, మోడీ అంటే ఏమనుకున్నారు, ఈయన ముందు బెదరగొడుతున్నాడు. కాదు సార్, ఇప్పుడు సరే బెదరగొట్టాలు ఇవన్నీ సహజంగా రాజకీయంగా వాళ్ళు ఏం కూటమిలో ఉండి వాళ్ళు ఎలా సరెండర్ అయింది నువ్వు, అదే కూటమిలో ఉండి వాళ్ళు సరెండర్ అయింది మీరు, ప్రజలు కాదు, నాట్ విశాఖ ఎంప్లాయీస్, స్టీల్ ప్లాంట్ కాదు, నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తో పాటు పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఐ నో వాట్ ఆర్ ద ల్యాప్సెస్. ఒకళ్ళు ఉన్నట్లయితే ఎట్లా చేస్తారండి మీరు? అక్కడ ఉన్నటువంటి హాట్ రోలింగ్ మిల్ మీరు ఏమైనా నడుపుతారా? ప్రైవేట్ వాడు వచ్చి నడుపుతారా? కోల్డ్ రోలింగ్ మిల్ మీరు ఏమైనా వచ్చి నడుపుతారా? అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి హైడ్రాలిక్ ఫోర్జింగ్ ని మీరు ఏమైనా చేయగలరా? మీకు తెలుసా అక్కడ ఫోర్జింగ్ ఎవడెవరు చేస్తారు? రిలయన్స్ అని తీసుకొస్తావా? ఎవరు తీసుకొస్తాను అక్కడికి? మెట్టలు వస్తున్నాడు ఆల్రెడీ. పక్కన కొత్త ప్లాంట్ కూడా పర్మిషన్ తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. లేకపోతే నీకు అక్కడ గ్యాస్ ఫర్నేసెస్ నడుపుతావా? లేకపోతే నువ్వు హీట్ ట్రీట్మెంట్ నువ్వు చేయగలవు అక్కడ? స్టీల్ బయటకు వచ్చిన తర్వాత హాట్ రోలింగ్, కోల్డ్ రోలింగ్ తర్వాత హీట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నువ్వు చేయగలవా? కెంచింగ్ నీ దగ్గర ఉందా? ఎవరిని తీసుకొస్తావు? ప్రైవేట్ వాడిని
తీసుకొచ్చేసి దాన్ని ముక్కలుగా నరిపి విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్ని డిపార్ట్మెంట్స్ని చెయ్యి. మేనేజింగ్ డైరెక్టర్ని కూడా మార్చేసుకో, పర్సనల్ డిపార్ట్మెంట్ కూడా మార్చు, కామర్స్ డిపార్ట్మెంట్ మార్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మార్చు, అన్ని తీసేసి నీదేమైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనుకున్నావా? నీ సొంత మనుషుల్ని రిటైర్డ్ అయిన వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టుకొని ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మై డియర్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ నో ప్రాపర్లీ అబౌట్ ద విశాఖ స్టీల్ ప్లాంట్ దెన్ యూ టాక్. తెలిసి తెలియకుండా అరకొరకు మాట్లాడొద్దు. ఉద్యోగులు విఆర్ఎస్ జలబొట్టు తీసుకుంటున్నారా? దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఎఫిషియన్సీ అండ్ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్స్లో ట్రాన్స్ఫర్ ఆ ఫైల్ అని అడవదండి. నువ్వు విశాఖ స్టీల్ నుంచి సెయిల్కి, సెయిల్ నుంచి టాటాకి, టాటా నుంచి నువ్వు ఇంకొక దానికి చేసుకుంటూ పోవడానికి లేదు అసలు. అది ఈడీ లెవెల్లోనో అప్లై చేసుకొని, లేదా మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లోనో, చైర్మన్ లెవెల్లోనో వచ్చేటటువంటి కొన్ని పోస్టులకు ఉంటుంది, అన్నిటికి ఉండదు.